అందరికీ హ్యాపీ దివాళీ. అందరూ సేఫ్గా దివాళీ సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. మేమైతే చాలా సేఫ్గా దివాళీ అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాం మంచిగా. ఇంకా నా రంగోలి ఎలా ఉందో చెప్పండి. సాయంత్రం అయితే ఇంకా ఇల్లంతా దీపాలు పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసేసారు. అత్తే పూజ చేసి దండం పెట్టుకున్న తర్వాత నేను కూడా దండం అయితే పెట్టేసుకున్నాను. మా బాబు అయితే పొద్దున్న నుంచి అమ్మ బాంబులు ఎప్పుడు కాలుస్తాం అనుకొని పడుకుండిపోయాడు రెడీ అయ్యి. కానీ చిన్న ఇంకా బాంబులు కాల్చేస్తున్నాం అనగానే లెగిశాడు. ఇంకా అప్పటి నుంచి కాల్చాడు కదా, భయం లేకుండా చాలా కాల్చాడు. ఇంకా మా ఏరియాలో అయితే కొంచెం సేపు అందరం లేడీస్ కొంచెం అలా ఎంజాయ్ చేసాం, డాన్స్ చేస్తాం. ఇంకా వీళ్ళైతే కొంతమంది హిందీ వాళ్ళు ఉన్నారు, మన తెలుగు పాటలకు భలే వేస్తున్నారు డాన్స్. पल्सर बाइक पल्सर बाइक తర్వాత అయితే మా ఏరియాలో పెట్టుకున్న కాళికా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ బెంగాలీ వాళ్ళు దివాళీ రోజున కాళీ పూజ చేస్తారనమాట. ఇంకా వీళ్ళైతే మార్నింగ్ నుంచి చాలా మంది ఫాస్టింగ్ వితౌట్ వాటర్తోని ఫాస్టింగ్ ఉండి అమ్మవారికి అయితే పూజ చేస్తారు. ఇంకా ఇక్కడ నుంచి అయితే నేను కూడా మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కన పెట్టి అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళేసి వచ్చాము. నేనైతే ఎవ్రీ ఇయర్ ఉపవాసం ఉండి ఈ అమ్మవారి దగ్గరికే వస్తుంటాము, కానీ ఈ సంవత్సరం అయితే కుదరలేదు. ఇంకా వీళ్ళైతే మిడ్ నైట్ వరకు పూజ అయిన తర్వాత అక్కడ ప్రసాదాన్ని తింటారు. బాయ్.